హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ దెన్ టుడే మీకు ఒక యమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే కోడిగుడ్లు ఎండ్ రొయ్యలు కర్రీ అండి. నిజంగా ఈ కర్రీ వేరే లెవెల్లో ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టుకోండి. చిల్లీస్ తీసుకోండి అండ్ మునక్కాడ, టొమాటో అండి. బాయిల్ ఎగ్స్ లాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి, సరేనా? నెక్స్ట్ డ్రై ప్రాన్స్ అండి. ఇవి బాగా వాష్ చేసుకోండి. దీంట్లో ఉన్న డస్ట్ వేస్ట్ అంతా పోయేంత వరకు నీట్గా వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి, సరేనా? అండ్ కర్రీకి కావాల్సిన చింతపండు, ఇది ఎంత తీసుకుంటారో తీసుకుని పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి, సరేనా? అండ్ ఫస్ట్ ఇది అండి మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, చూడండి. ఎగ్స్ మనం కొంచెం ఆయిల్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసుకుని ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఎగ్స్ ఇలాగ మనం ఘాట్లు పెట్టాలండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటి అంటే గుడ్డు అనేది బయటికి పేలకుండా, ఆయిల్ పైకి చెదరకుండా ఉంటుంది. ఇలాగ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం, ఓకేనా? చూడండి, నేను ఎగ్స్ కూడా ఇలాగ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ బాండీలో మళ్ళీ మనం కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, చూడండి, నేను ఇందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ చేయండి, ఓకేనా? బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనిద్దాం, ఓకేనా? అండ్ దీంట్లోకి కర్రీకి సరిపడగా అంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం, సరేనా? ఇలా ముందుగా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది గమ్ముని వేగిపోతాయండి, సరేనా? చూడండి, నేను కర్రీకి సరిపడానంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఓకేనా? చూడండి, నేను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మగ్గనివ్వండి, ఓకేనా? బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులో డ్రై ప్రాన్స్ని యాడ్ చేద్దాం. ఓకే, చూడండి, మనకు ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఎండ్ రొయ్యలు యాడ్ చేసుకుందామండి, ఓకేనా? చూడండి, ఇలాగా ఆనియన్స్తో పాటు మనం డ్రై ప్రాన్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల డ్రై ప్రాన్స్ వల్ల వచ్చే నీచు వాసన అనేది పోతుందండి, ఓకేనా? అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనం ముందుగా ఆనియన్స్తో పాటు ప్రాన్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల, ఓకేనా? అండ్ దెన్ ఇందులో నెక్స్ట్ మనం టొమాటో కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, చూడండి, నేను టొమాటో కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ టొమాటో కొంచెం మెత్తబడేంత వరకు మగ్గనిద్దాం. ఓకే, మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు ఈ టొమాటో మెత్తబడేంత వరకు మనం కొంచెం మగ్గనిద్దాం, ఓకేనా? చూడండి, టొమాటో కూడా మెత్తబడుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో మునక్కాడ కూడా యాడ్ చేసుకుందామండి. మునక్కాడ మొత్తం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు మగ్గనిద్దాం, సరేనా? నెక్స్ట్ ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం, ఓకేనా? చూడండి, మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం కర్రీకి సరిపడంత పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, చూడండి, నేను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నానండి. పసుపు నేను ఎక్కువ వేస్తానండి కర్రీలో. పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల యాంటీబయాటిక్ మన హెల్త్కి చాలా మంచిది. ఓకే, అండ్ పసుపు వేసిన తర్వాత ఇలాగ మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. అండ్ ఒక 2 to 3 minutes ఇలాగా కొంచెం అంతా కలిసేలాగా ఉంచిన తర్వాత ఇందులో మనం చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. ఓకే, చూడండి, పసుపు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం బాగా మగ్గింది కదా, బాగా పట్టింది కూడా. సో ఇప్పుడు మనం ఇందులో కర్రీకి సరిపడేంత కారం కూడా యాడ్ చేసుకున్నామండి. ఓకే, చూడండి, నేను కర్రీకి సరిపడగా కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి, సరేనా? నాన్ వెజ్ కర్రీస్కి కారం ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నాను. ఈ కర్రీకి మీరు ఎంత సరిపడగా మీరు కారం తీసుకుంటారో అంత తీసుకుని ఇలాగా మీరు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 2 to 3 or 4 minutes వరకు మగ్గనిద్దాం. అంటే కారం పచ్చి వాసన అంతా పోయేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం, ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి కారం అనేది పసుపు అనేది మొత్తం అంతా బాగా ఆ డ్రై ప్రాన్స్కి మునక్కాడకి బాగా పట్టిందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, మీరు కర్రీకి సరిపడగా వాటర్ తీసుకుని యాడ్ చేసుకోండి.
కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఓకే, చూడండి నేను కర్రీ సరిపడగా వాటర్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు మనం ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం చింతపండు జ్యూస్ యాడ్ చేద్దాం. ఓకే, చూడండి వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్నామండి. చింతపండు జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా జ్యూస్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో ఎగ్స్ యాడ్ చేస్తుంది. ఓకే, చూడండి వాటర్ లైట్గా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకున్నామండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఓకే, బాగా మిక్స్ చేసి మీరు మంట మీడియంలో పెట్టి వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కూరని మగ్గనిద్దామండి. ఓకేనా, చూడండి కర్రీ బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే, అండ్ నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ అండి అందరికీ.